స్వామియే శరణమయ్యప్ప. ప్రభాత సూర్యోదయంతో మన అంతరంగం కూడా పవిత్రమవ్వాలి. అయ్యప్ప మాలధారణం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన మనసును శుద్ధి చేసే ఓ పవిత్ర యాత్ర. శరీర శుద్ధి కన్నా ముఖ్యమైనది మనసు శుద్ధి. ఇప్పటి నుంచే మన మాటల్లో, మన పనుల్లో, మన ఆలోచనలలో భక్తి, శాంతి, సేవ ఉండాలి. అంటే మనలోని అంధకారాన్ని తొలగించి అయ్యప్ప స్వామి వెలుగును మన హృదయంలో స్థాపించడం. ఈ దీపం ముందు చేసిన ప్రతిజ్ఞలు జీవితాంతం నిలబెట్టుకోవాలి. దీపం వెలిగించడం అంటే మనలోని అంధకారాన్ని తొలగించి అయ్యప్ప స్వామి వెలుగును మన హృదయంలో స్థాపించడం. ఈ దీపం ముందు చేసిన ప్రతిజ్ఞను జీవితాంతం నిలబెట్టుకోవాలి. భక్తితో పలికే స్వామియే శరణమయ్యప్ప అనే పిలుపు కూడా అయ్యప్ప స్వామికి చేరే గొప్ప నైవేద్యం. భజనలు మనసును శాంతితో నింపుతాయి. అవి మనకు మార్గదర్శకం లాంటివి. హారతి అంటే సమర్పణ. మన అహంకారాన్ని, మన ఆశలను, మన కోపాన్ని అయ్యప్ప స్వామి చరణాలకు సమర్పించుకోవడం. మాల వేసుకున్న భక్తుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు: అహింస పాటించాలి, మాటల్లో శాంతి ఉండాలి, కోపం, ద్వేషం దూరం పెట్టాలి, నిజాయితీగా పవిత్రంగా ఉండాలి, మద్యము, మాంసాహారము పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం, ఉదయం పూజ, అయ్యప్ప నామస్మరణ చేయాలి. సేవాభావం, వినయంతో ప్రవర్తన, పెద్దలను గౌరవించడం, సహభక్తులకు ప్రేమ సహకారం అందించడం. ఎక్కడ ఉన్నా స్వామియే శరణమయ్యప్ప అని మనసులో జపించాలి. అయ్యప్ప యాత్ర అంటే శరీరం చేసే ప్రయాణం కాదు, అది మనసు చేసే యాత్ర. ఈ నియమాలు మనలను మంచి మనిషిగా మార్చే దారి. స్వామివారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. స్వామియే శరణమయ్య.